సేమ్ ఇట్లనే మునుగోడు నియోజకవర్గంలో కూడా రాజగోపాల్ రెడ్డిని ఇబ్బంది పెడితే నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి తెలివిగా ఏం చేసిండే, రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ తీసుకొచ్చిండు. ఎమ్మటే రోడ్లు తెల్లారేసరికి రోడ్లు పడేటట్టు చేసిండు. సుక్కలు చూపించిండు అప్పుడున్న ప్రభుత్వానికి రాజగోపాల్ రెడ్డి. రాండి బిడ్డ రాండి మునుగోడు నియోజకవర్గానికంటే ఎక్కడెక్కడ మూలకున్నోడు పండుకున్నోడు వాళ్ళు వచ్చి మునుగోడు నియోజకవర్గంలో కూర్చున్నారు. ఒక్కొక్కడు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, మొత్తం తెలుగోళ్ళు ఎక్కడుంటే అక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇంత రచ్చ నడుస్తున్నది. ప్రతి ఛానల్, ప్రతి యూట్యూబ్ ఛానల్, శాటిలైట్ ఛానల్, నేషనల్ ఛానళ్ళల్లో ఎక్కడ చూడు ఏం జరుగుతుంది అని చెప్పి చూపించిండు. ప్రతి ఒక్కరు చూపించారు. బెట్టింగ్లు నడిచినాయి. మీరు ఆ నియోజకవర్గానికి వెళ్ళే మునుగోడు నియోజకవర్గం మీద అప్పుడున్న ప్రభుత్వం వివక్ష చూపితే రాజగోపాల్ రెడ్డి ఆ పని చేయగానే తెల్లారేసరికి సంక నాక్కుంటా నియోజకవర్గానికి వచ్చిర్రు. రోడ్లు తెల్లారేసరికి రోడ్లు అన్నీ ఏం కావాలన్నా అది చేసిర్రు. అట్లా చేపించిండు. మీ వివక్ష తెలియదా మీరు చేసింది?